మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి శాస్త్రంలో భాగంగా మనం ఇప్పుడు భక్తి భాస్కర ప్రేక్షకులకు తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రు బాధలు, రుణ బాధలు, కోర్టు సమస్యలు, అదేవిధంగా ఇతరత్ర మీకు ఇంతటితో సమానమైన ఇంకా అనేక బాధలకు సంబంధించి నేను మీకు ఒక అద్భుతమైన వివరణ ఇస్తాననమాట. శత్రు బాధలు ఉన్నాయంటే మీ జాతకంలో ఆరో స్థానము కుజుడు, ఆరో స్థానాధిపతి, ఆరో స్థానము మీకు ప్రధానంగా శత్రు బాధలు తెలియజేస్తుంది. అంటే జ్యోతిష్యంలో ప్రతి విషయానికి ఒక స్థానము, ఒక నక్షత్రం, ఒక గ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అవి బలహీనంగా ఉంటే శత్రువులు మీపై పైచేయి సాధిస్తారు. అవి బలంగా ఉంటే మీరే శత్రువులను పైచేయి సాధిస్తారు. కాబట్టి మీకు ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో నిర్జీవము అని ఒక నక్షత్రం ఉంటుంది. నిర్జీవం అంటే ప్రాణమే ఉండదు. మీ జాతకంలో ఆరవ స్థానం నిర్జీవమైందంటే మీరు శత్రువులను జయించలేరు. సంబంధం లేని సమస్యలు మీకు వస్తాయి. మీరు ఊ అన్నా తప్పే, ఆ అన్నా తప్పే, ఏమి అనకపోయినా తప్పే. సమాజం కూడా మీకు సపోర్ట్ చేయదు. ఆరో స్థానం అంటే శత్రుస్థానమే అంటారు. జైలు, కోర్టు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు సంబంధం లేని కోర్టు సమస్యలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. ఇది నిర్జీవం అయి ఉంటుంది ఆ స్థానం. అంటే అది ఎలా నిర్జీవం అవుతుందంటే ప్రతి ఒక్కరికి వారి జాతకంలో ఒక నక్షత్రం పైన సూర్యకాంతి పడదు. ఏ నక్షత్రం పైన సూర్యకాంతి పడదో అదే నిర్జీవ నక్షత్రము. ఆ నక్షత్రం ఏ స్థానంలో ఉంటుందో అదే నిర్జీవ రాశి. ఆ రాశి ఎన్నవదవుతుందో దాని కారకత్వాలన్నీ మీకు నిర్జీవం అయిపోతాయి. ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా పంచమ స్థానం నిర్జీవం అంటే పిల్లలు పుట్టరు. 7వ స్థానం నిర్జీవం అంటే పెండ్లి కాదు. 10వ స్థానం నిర్జీవం అయితే వృత్తి వ్యాపారం ఏమి సెట్ కాదు. చదువుకుంటారు అంతే. ఏదో ఆవులో ఇట్లా మేపుకుంటే సెట్ అవుతుంది. ఉద్యోగం కోసం తిరిగితే ప్రయోజనం ఉండదు. అష్టమ స్థానం నిర్జయం అయితే అల్పాయుష్, చిన్న వయసులో చనిపోతున్నారు కదా. 2వ స్థానం నిర్జయం అయితే కుటుంబం అంటారు, భార్య పిల్లలు, కాబట్టి వివాహం కాదు. ఈ 6వ స్థానం నిర్జీవం అయితే మీకు శత్రువులు మీకు ఎప్పుడు మిమ్మల్ని ఏదో చేసి ఆనందపడాలంటూ ఉంటారు. సమస్యలు వెతుక్కుంటూ వస్తాయి. అన్ని సమస్యలు నాకే రావాలని అంటూ ఉంటారు. వాళ్ళకి 6వ స్థానం నిర్జీవం ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అదేవిధంగా తిథి శూన్యము అంటారు. తిథి మన విధిని తెలియజేస్తుంది. శూన్యం అంటే జీరో. మీకు 6వ స్థానం జీరో అయితే, శూన్యమైతే క్లోజ్. ఆరోగ్యం ఉండదు. అప్పు చేసి తీర్చలేరు. ఐపీఎల్ వేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడో వెళ్ళిపోతారు ఆ ప్రాంతం వదిలేసి. ఎందుకంటే అక్కడ ఉంటే అంత శూన్యం అయిపోతారు కాబట్టి. కాబట్టి ఈ తిథి శూన్యాన్ని నిర్జీవాన్ని చూసుకోవాలి. వైనాశికము అంటే వినాశనము. మీ యొక్క వైనాశిక నక్షత్రము ఆరో స్థానము కాదు. మీకు వైనాశిక నక్షత్రానికి అధిపతి 6వ స్థానంలో కూర్చుంటే శత్రువుల వల్ల మీరు వినాశనం. కాబట్టి వైనాశిక నక్షత్రాన్ని, తిథి శూన్యాన్ని, నిర్జీవాన్ని చూడాలి. 6వ స్థానాధిపతిని చూడాలి. కాబట్టి దీంట్లోనే వచ్చేస్తాయి కోర్టు బాధలు, శత్రు బాధలు, అనారోగ్యాలు, అప్పులు, అవమానాలు, అగచాట్లు, దారిద్ర్యాలు, దౌర్భాగ్యాలు మొత్తం ఇక్కడే వచ్చేస్తాయి. కాబట్టి కొంతమందికి లగ్నమే నిర్జీవం ఉంటుంది, లగ్నమే శూన్యం ఉంటుంది. నిర్జీవ నక్షత్రం వైనాశిక నక్షత్రాధికి అధిపతి లగ్నంలో కూర్చుంటాడు. ఇంకా వీళ్ళు సకల బాధలకు కేరాఫ్గా అయిపోతారు. అన్ని రకాల కేటగిరీస్ మనం సమాజంలో చూస్తుంటాం. కాబట్టి వీటిని యాక్టివేట్ చేసుకోవాలి. వీటిని యాక్టివేట్ చేస్తే చాలు, మీ సమస్యలు మీరు తీర్చుకోవచ్చు. శత్రువులను కంట్రోల్ చేసేయచ్చు. దీనికి శత్రు బాధ నివారణకు హోమాలు చేస్తుంటారు. కొంతమంది ఏదో యంత్రాలు ఇస్తారు. కొంతమంది కొన్ని పూజలు చేస్తారు. అవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. చండీ హోమం ప్రతి ఒక్కరు చేయగలరా? చండీ సప్తశతి పారాయణం చేయగలరా? మహాపాశుపత హోమాన్ని చేయగలరా? చేయలేరు. ఖర్చుతో కూడుకున్నవి. ఖర్చు డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు చేసుకుంటారు, కాదనలేదు. లేని వాళ్ళు ఏం చేయాలి? లేని వాళ్ళు కూడా అప్పులు చేసి ఆస్తుల మీద చేయాలా? అట్లా చేస్తే పరిహారం రాదు. దేవుడు నీ ఆస్తంకు నాకు పూజ్యని ఎక్కడ చెప్పడు. ఊరికే తిట్టుకుంటూ ఉంటారు శత్రువుల్ని. మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ 6వ స్థానాన్ని యాక్టివేట్ చేయడానికి మేము ఒక టెంపుల్ చెప్తాము. అది ఎప్పుడు వెళ్ళాలో చెప్తాం. ప్రతిరోజు కూడా ఉండదు. పర్టికులర్ నక్షత్రం, పర్టికులర్ తిథి చెప్తాము. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని దానాలు ఉంటాయి. అవి చేసే చాలు. మీ శక్తి మేర చేసే చాలు. దానికి సంబంధించిన కొన్ని శ్లోకాలు, కవచాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు చెప్పుకోవాలో చెప్తాం. అది చెప్పుకుంటే చాలు. అంటే మీ శత్రువులు ఏమైపోరు, వాళ్ళకి వేరే విధంగా కష్టాలు వస్తాయి. అంటే మీ మీద ధ్యాస పెట్టలేరు. అదేవిధంగా వైనాశిక నక్షత్రం అని ఒకటి చెప్పాను. ఈ వైనాశిక నక్షత్రం రోజు మీరు హెల్త్ చెకప్ చేసుకోవడము, ఆ రోజు అప్పు కట్టడము, ఆ రోజు శత్రువుల పేర్లు చెప్పి దుర్గాదేవిని పూజించడము. అంటే వినాశం కదా,
అప్పు నాశనం అవుతుంది, అనారోగ్యం నాశనం అవుతుంది, శత్రువు నాశనం అవుతాడు. మంచి పని చేయకూడదు ఆ రోజు. ఆ వైనాశ నక్షత్రం ఏది? అది మీకు తెలియజేస్తాం. అప్పుడేమవుతుంది, ప్రతి నెల మీరు ఆ నక్షత్రం 27 రోజులకోసారి వస్తుంది. అప్పుడు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అది 6 అవర్స్ మాత్రమే ఉంటుంది ఆ టైము. ఆ 6 అవర్స్‌లో మీరు ఎంతో కొంత రూ. 10 ఫోన్‌పే చేయొచ్చు. లేదా కరెంట్ ఛార్జ్ కట్టొచ్చు. అది అప్పే కదా! అప్పు నశిస్తుంది. అప్పు నశిస్తే మీకు ఆనందమే కదా! శత్రువులు లేరు, అప్పులు లేవు, అనారోగ్యాలు లేవంటే లైఫ్ అంతా సంతోషమే కదా! దానికి మీకంటూ మీ జాతకంలో ఒక నక్షత్రం ఉంటుంది కదా! అది మీకు పట్టిచ్చేస్తాం. ఇక ఏ విధమైన శత్రువైనా సరే, దుర్గాదేవిని ఎలా పూజించాలి? ప్రత్యక్ష, పరోక్ష, అనుకూల, ప్రతికూల, రహస్య శత్రువులందరూ నశించాలి. నా యొక్క వ్యతిరేక పరిస్థితులు నశించాలని చెప్తే చాలు. ఎల్లయ్యో, పుల్లయ్యో అని చెప్పాల్సిన అవసరం లేదు. అనుకూల శత్రువులు ఉంటారు. మీతో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మీకు డ్యామేజ్ చేస్తుంటారు. ప్రతికూల శత్రువులు ఉంటారు. తెలుస్తుంది. రహస్య శత్రువులు ఉంటారు. వాళ్ళెవరో కూడా ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి ఇన్ని రకాల శత్రువులను టైటిల్స్ చెప్తే చాలు. అమ్మవారే చూసుకుంటుంది. దుర్గాదేవికి విజయవాడకి మేము వెళ్ళలేమంటే ఆయుధం ఎత్తుకున్న అమ్మవారంతా దుర్గాదేవే. మీ గ్రామ దేవతనే దుర్గాదేవే. వాళ్ళకు పేర్లు మారతాయి. కాబట్టి మీరు శత్రుబాధ, రోగాల బాధ, రుణ బాధ దీంట్లో అన్నీ వస్తాయి. కోర్టులు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ప్రత్యర్థులు వస్తారు, అన్నీ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు దుర్గాదేవిని పూజిస్తే వాళ్ళేమో చనిపోరు. వాళ్ళు కూడా బాగానే ఉండాలా. మీరు వాళ్ళు శత్రువుగా భావిస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని శత్రువుగానే భావిస్తున్నారు. కాకపోతే మీ మీద కాన్సంట్రేషన్ లేకుండా వాళ్ళు వేరే వ్యాపకంలోకి మారిపోతారు అంతే. ఎప్పుడు కూడా ఒకరు చనిపోవాలని, ఒకరికేదో జరగాలని కోరుకుంటే అది మన బ్యాడ్ అకౌంట్‌లోకే జమ అయ్యి మనకే చెడ్డ జరుగుతుంది. అందుకే చెడపకురా చెడేవు అంటారు. ఇతరులు చెడ్డ కోరుతూ ఉంటే చాలు. ఎవరు చెడ్డ కూడా చేయాల్సిన పనిలే. నువ్వు కోరుకుంటా ఉంటే అది వచ్చి యూనివర్స్ నుంచి నీకు లోడ్ అవుతా ఉంటుంది. ఈ లాజిక్ తెలియకుండా నేనెవరికీ చెడ్డ చేయలేదు, నాకంతా జరుగుతా ఉంది చెడ్డంటారు. మనం మనలో లోపం లేకుండా మనకేది జరగదు. మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. చెడ్డగా ఆలోచిస్తే చెడ్డే జరుగుతుంది. ఇది యూనివర్స్ ఆటోమేటిక్‌గా ఆలోచించిందని విత్‌డ్రా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరినో ద్వేషించి దూషిస్తూ ఉంటే మనకు అదే మెటీరియల్ అవుతా వస్తుంది. మళ్ళీ మనకి అదే ఎదురవుతుంది. కాబట్టి శత్రురోగ రుణ బాధలను అధిగమించడానికి తంత్ర జ్యోతిష విధానంలో మీకు సులభతరమైనటువంటి పరిహారాలు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీరు చూసి చక్కగా మీరు ఈ పద్ధతులను పాటించుకుంటూ ఆ దేవతాలయాలు తెలుసుకుని దేవతా ఆరాధనలకు వెళ్ళడము, దాని యొక్క వ్యక్తిగత పరిహారాలు, తంత్ర పరిహారాలు, ఆలయ పరిహారాలు చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. దీనికి అయ్యే ఖర్చులు ఏమి ఉండవు. నిజంగా డబ్బు ఉండే వాళ్ళు కూడా మా దగ్గర జాతకం ఇస్తే డబ్బు ఖర్చు పెట్టించే పరిహారం మేము చెప్పం. ఏముంది వాళ్ళదైనా ఉంటే ఒకవేళ డబ్బు వాళ్ళదేమన్నా అది కూడా డబ్బే కదా! కాబట్టి సులభతరమైనటువంటి ఖర్చులతో కూడుకున్నవే మేము చెప్తాం. కాకపోతే డబ్బున్న వాళ్ళకు, లేని వాళ్ళకు ఓ లీటర్ వాటర్ బాటిల్ దానం చేయండి అంటే, ఉన్న వాళ్ళకు ఒక కాలనీకి వాటర్ ట్యాంకు దానం చేయమంటాం. వాళ్ళ స్థితిని బట్టి. అంతే ఇంకేం లేదు. లేని వాళ్ళు అన్నదానం ఒకరు భోజనం పెట్టమంటే, ఉన్న వాళ్ళకైతే ఓ 100 మందికి అన్నదానం చేయకుండా డబ్బులు కట్టమంటాం ఆలయంలో. అంతే స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పరిహారాలనేవి చాలా సులభ రీతిలో ఒకసారి మీరు విన్న వెంటనే జీవితాంతం గుర్తుండిపోయేలాగా పరిహారాలుంటాయి. ఈ జ్యోతిష విధానం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది. వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోలో చూసి 1, 2 సార్లు విని వీటిని అధిగమించడానికి కావాల్సినటువంటి మార్గాన్ని అనుసరించుకొని చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.